వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇది ఒక రకంగా చాలా పెద్ద సబ్జెక్టేనండి, బట్ కొంచెం కాంట్రవర్సీ ఉంటుంది. రైతుల్ని కలపడానికి లేదు, అనుకోవడానికి లేదు, రైతులకు కూడా చెప్పాల్సిందే ఈ విషయాన్ని. అలాగే సినిమాకి సంబంధించి సినిమాకి, ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి. సినిమా టికెట్, సినిమా అనేది అదేమైనా సర్వీసా లేదు ఒక వ్యాపారమా? ఫస్ట్ దీని మీద డిఫరెన్సియేషన్ అనేది చాలామందికి తెలియాలి. సినిమా అనేది ఒక వ్యాపారం, నా ప్రోడక్ట్. అది నా ప్రోడక్ట్ని నేను అమ్ముకోవడానికి నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రమోట్ చేసుకుంటాను. దాన్ని రకరకాల పద్ధతులు ఉపయోగిస్తా. నా సినిమాని ప్రజలు చూడాలి అంటే నా ఇష్టం వచ్చినట్టు ప్రమోట్ చేసుకుంటాను. దాన్ని థియేటర్స్ ఆక్యుపై అవ్వాలి. అట్ ద సేమ్ టైం సినిమాకి నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఎక్కడి నుంచి తెస్తున్నాను, ఇవన్నీ నా చేతిలో ఉంటాయి. నా చేతుల్లో ఉన్నటువంటి దానికి సినిమా నా వస్తువు అయినప్పుడు దాని రేట్ నేను ఎందుకు ఫిక్స్ చేసుకోకూడదు? నేను చేసేది వ్యాపారం. నేను ట్యాక్సులు కడుతున్నా, అడ్వాన్స్ ట్యాక్సులు కడుతున్నా, అన్నీ కడుతున్నాను నేను. మరి అలాంటప్పుడు టికెట్ ప్రైసింగ్ అనేది నా చేతుల్లో ఎందుకు ఉండకూడదు? అందులోనూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మొదటి రోజే మొదటి షోతోటే ఎందుకంటే ఇందులో మళ్ళీ కాంట్రవర్సీస్ ఎక్కువైపోయాయి. అభిమానులు అనేటువంటి పేరు, యాంటీ అనేటువంటి ఒక విభాగం. ఒక సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ హీరోకో లేదంటే ఆ నిర్మాతకో లేదంటే ఆ ప్రొడక్షన్కో యాంటీగా ఉండేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలోనూ ఇంకో చోట ప్రాపగాండా చేయడం. సో ఫస్ట్ రిపోర్ట్ అనేది నెగిటివ్గా ఉంది అంటే బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, అట్ ద సేమ్ టైం పైరసీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇన్ని బాధల మధ్యలోనూ నా సినిమాకి సంబంధించి, నా ప్రోడక్ట్కి సంబంధించి ప్రభుత్వమే దీన్ని నేను ఫిక్స్ చేస్తాను, ప్రభుత్వమే ఇచ్చేస్తాను అంటే ఎలాగా? ప్రభుత్వం పెత్తనం ఎందుకు? అట్ ద సేమ్ టైం రైతుల దగ్గరకు వచ్చేసరికి మద్దతు ధర అనేది పండించినటువంటి రైతు పెట్టుకోవడానికి లేదు, అది కూడా మళ్ళీ ప్రభుత్వాలే చేస్తాయి. కానీ ఇక్కడ ప్రభుత్వం ఇంకొక నీతిని ఫాలో అవుతుంది. ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పినటువంటి వాళ్ళు పండగల సీజన్లో ఆక్యుపెన్సీ అన్న పేరుతోటి 50% ఎక్స్ట్రా వాళ్లే వసూలు చేస్తున్నారు. ఇదొక పాయింట్ వస్తుంది. అంటే ఒక నిర్మాతకి నా సినిమా రేట్ ఎంత ఉండాలి, లేదు ఒక రైతుకి నా పంటకి ఎంత రేట్ ఉండాలి, ఆ క్వాలిటీ ప్రకారం దీనికి ఒక మెజర్స్ అనేది పెట్టండి. పోనీ బడ్జెట్ ఇంతలో ఉంటే ఇంత దాకా పెంచుకోవచ్చు, పెట్టండి అదన్నా. ఎందుకంటే ఇటీవల చూస్తున్నాం కదా, టిక్కెట్ల రేట్ల పెంపు వచ్చే వారం రోజులకో 10 రోజులకో ఇస్తూ ఉంటే కోర్టులో చివాట్లు తినడము, మళ్ళీ వీళ్ళందరూ కోర్టులకు వెళ్ళడము, ఇవన్నీ జరుగుతున్నాయి. పరువు ప్రతిష్టలతో కూడినటువంటి వ్యవహారం కాబట్టి. సో తీసేటువంటి నిర్మాతకి నేను ₹1 నుంచి 100 కోట్లు పెట్టాను, లేదా 1000 కోట్లు పెట్టాను. 1000 కోట్లు పెట్టినటువంటి వాడిని పైన కనీసం ఓ ₹10 కోట్ల, 1000 కోట్లు నేను ఖర్చు పెట్టిన వాడిని పైన ఇంకొక 10 కోట్లు, ఇది వడ్డీలన్నీ కలుపుకొని ₹1000 కోట్ల నేను పెట్టి పైన కనీసం 10 కోట్లు నేను సంపాదించుకోవాలంటే నేను టికెట్ ధర ఎంత పెట్టాలి? ఇన్ని సమస్యల మధ్యలో ముఖ్యంగా ఫస్ట్ షో లేదు సెకండ్ షో, మొదటి ఆట రెండవ ఆట అయిపోయే సమయానికి నాది పైరసీ వచ్చేసి, పైరసీ మొబైల్స్లో చూసాంగా ఐబొమ్మ అనేటువంటి దానికి. చిరంజీవి గారిది కూడా ఇందాకనే ఒక మిత్రుడు ఒక స్క్రీన్ షాట్ పంపించాడు నాకు. చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ కూడా పైరేటెడ్ ప్రింట్ ఆల్రెడీ ఆ వెబ్సైట్లో వచ్చేసింది. మరి ఎందుకని దాన్ని బ్లాక్ చేయలేకపోతున్నారు? ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోతున్నారు? ప్రభాస్ నటించినటువంటి రాజాసాబ్ కావచ్చు, బాలకృష్ణ గారి అఖండ కావచ్చు, రిలీజ్ అయినటువంటి ప్రతి సినిమా కూడా మొదటి రోజు సాయంత్రానికో మధ్యాహ్నానికో వల్ల హెచ్డి ప్రింట్ విత్ క్వాలిటీ సౌండ్ పైరసీకి వచ్చేస్తుంది. మరి ఇక నష్టం కాకపోతే నిర్మాతకి ఏం మిగులుతుంది? ఇన్ని నష్టాల్లో కూడా ఏంటంటే రోటీ కపడా ఔర్ మకాన్ అన్నట్టుగానే సినిమా కాబట్టి పేద ప్రజలకి సినిమాను దూరం చేసేస్తున్నారు కాబట్టి టికెట్ రేట్లు తగ్గించేసేయాలి, జీవోలు ఇవ్వడానికి వీలేదంటే అటు కోట్లు అడ్డం పడిపోతాయి, ఇది అడ్డం పడిపోతాయి. పోనీ ప్రభుత్వమే సినిమాలు తీయండి, ఒక బడ్జెట్ పెట్టి ఒక కథ పెట్టి ప్రభుత్వమే తీయండి సినిమాలు. టికెట్ రేట్లు పెంచేటువంటి అవసరం లేదు. ప్రభుత్వమే డిసైడ్ చేయొచ్చు. అప్పుడు ఇదిగో ఇంతకే టికెట్లు చూపిస్తున్నాం, సినిమాని ఇంతకు తీసాం, ఇంతలోనే చూపిస్తున్నాం. దాని మార్కెట్, ఒక హీరోకు ఉండేటువంటి మార్కెట్, ప్రభుత్వం మేము నిర్మిస్తాము మీరు రండి అంటే హీరోలు వస్తారు. మరి వాళ్ళకి తగ్గట్టుగా పారితోషికాలు ఇవ్వాలిగా. లేదు మా బడ్జెట్ ఇంతే కాబట్టి మేము ఇంతే ఇస్తామంటే సరే సార్ మీరు చూసుకోండి, వేరే వాళ్ళతో తీసుకోండి అంటారు. ఇప్పుడు నేను ₹1 జీతానికి పని చేస్తున్నాను, ఎగ్జాంపుల్. ఇక్కడ అయిపోయింది, లేదు నేను ఇక్కడ కాదు వేరేది మారాలి అని అనుకున్నప్పుడు ₹1 మీద ఇంకొక 10 లక్షలు పెరుగుతుందా, లేదంటే 1,20 లక్షలకు వెళ్తుందా అనేది చూసుకుంటాను. కానీ ఇంకొకళ్ళు వచ్చి లేదు పవన్ మేము ఇలా చేయాలనుకుంటున్నాం, మాకు బడ్జెట్ ఇంతే ఉంది, మీకు కేవలం 20 లక్షలు ఇస్తాం మేము జీతం అన్నారు అనుకోండి, ఏమవ్వాలి? సో ఇదే పాయింట్, ప్రతి ఒక్కళ్ళకి ఇది వర్తిస్తుంది. సో ప్రభుత్వం ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రమే ఎందుకని చెప్పి ఇచ్చేస్తున్నారు. ₹1 పెట్టి నేను సినిమా తీసా, నేను ₹1000 టికెట్ పెడితే సమంజసంగా ఉంటుందా?
నేను 1000 కోట్లు పెట్టి నేను సినిమా తీసా, నేను టికెట్ 100 రూపాయలు పెడితే సమంజసంగా ఉంటుందా? రెండు కూడా అన్యాయమే కదా. దేనికి తగ్గట్టుగా, ఆ బడ్జెట్కి తగ్గట్టుగా టికెట్ రేట్లు అనేది ఉండాలి. అది నిర్మాత డిసైడ్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రభుత్వం కూడా పెట్టుబడులు పెడుతుంది, లాస్ వచ్చింది లేని వదిలేస్తారా? లేదే. దాని మీద ప్రాఫిటబిలిటీ కోసమే చూస్తారు కదా. ప్రతిసారి అన్నింటి మీద కూడా పన్నులు పెంచుతున్నారు కదా. వాళ్ళ అవినీతిని మాత్రం అడ్డుకోలేకపోతున్నారు ఎక్కడికక్కడ. కానీ ఇక్కడ ఇలాంటి ఇండస్ట్రీ మీద లేదంటే రైతాంగానికి సంబంధించి మాత్రం మద్దతు ధర దగ్గర వాళ్ళకి చేసేది ఏం కనిపించట్లేదు. కెలామిటీస్ని వదిలేయండి, న్యాచురల్ డిజాస్టర్స్ వీటిని వదిలేయండి, వాటి వల్ల ఏమైనా నష్టం వచ్చింది అంటే వదిలేసేయండి, ఇబ్బంది లేదు. ఎందుకంటే కొన్ని తుఫాన్లకి నాకు బాగా గుర్తు, 1996 తుఫాన్లో అమలాపురంలో 12 థియేటర్లు ఉన్నాయి, అందులో మొత్తం 8 థియేటర్లు నాశనం అయిపోయాయి. 8 థియేటర్లు. పడిపోయినటువంటి తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, ఇతరత్ర పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చింది, కానీ థియేటర్లకు పైసా ఇవ్వాలి. మళ్ళీ ప్రొడ్యూసర్లో ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ థియేటర్ ఓనర్లకు సాయం చేసుకొని మళ్ళీ థియేటర్లని నిర్మించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. ప్రభుత్వం అక్కడేం వాళ్ళకి సాయం చేయలేదు. కానీ టికెట్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఇది ఎలాగే ప్రతిసారి టికెట్లు ఎంఆర్ఓ ఆఫీసులో లెక్క చెప్పాలి, ఇది లోకల్ పోలీస్ స్టేషన్లో లెక్క చెప్పాలి అని చెప్పి ఇది దిక్కుమాలను పెడుతూ ఉంటారు. బ్లాక్ టికెట్లు అమ్మడానికి వీలు లేదని ఇవన్నీ. సరే, బ్లాక్ టికెట్లు అయిపోయి పక్కన పెట్టేశారు, ఆన్లైనే వచ్చింది. తర్వాత మాత్రం ఏం మారింది? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మాత్రం ప్రభుత్వానికి టెన్షన్గా కట్టి తీరాలి, ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టి తీరాల్సిందే. వాళ్ళు వచ్చి దాడులు చేస్తారు, మీ ఫలానా సినిమా లెక్కలు చూపించండి ఇది అని చెప్పి చూపిస్తారు, అన్నీ చూపిస్తారు. కానీ టికెట్ రేట్ మాత్రం ప్రభుత్వం చేతిలోనే ఉండాలి, మేము ఎంత చెప్తే అంతే పెట్టాలి. డబుల్ స్టాండర్డ్ ఏంటి అనేది తెలియట్లేదు నిర్మాతల పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే ఒకప్పుడు నిర్మాతకి ఇప్పుడు ఉన్నటువంటి నిర్మాతకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒకప్పుడు నిర్మాత మాటను అందరూ వినేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరి మాట నిర్మాత వినాల్సి వస్తుంది, డబ్బులు కూడా పెట్టి. మరి లాస్ అయిపోతే అరకొర సాయం తప్పితే పూర్తి స్థాయిలో మళ్ళీ ఆ నిర్మాత 1000 కోట్లు పెట్టాడు, 1000 కోట్లు లాస్ అయిపోయింది, మొత్తం అన్ని బిజినెస్లోనూ పోయింది. ఇంకా పైపెచ్చి కింద పెట్టుకోవాలంటే హీరోల రెమ్యునరేషన్ 100% ఎవరు వెనక్కి ఇవ్వరు? హీరోలే కాదు, హీరోయిన్లు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎందుకంటే పని చేసాము, చేసిన దానికి మాకు ఇచ్చారు, ఫలితంతో మాకు సంబంధం లేదు, మీరు చెప్పారు మేము చేసాం, ఆ కథ డైరెక్టర్ తప్ప ఇంకోటి తప్ప అనేది మీరు చూసుకోవాలని మాట్లాడతారు. కానీ చివరాఖరికి మునిగిపోయేది నిర్మాత. ఈ దోపిడీ ఎలా అవుతుంది? ఇప్పుడు నేను 1000 రూపాయలు టికెట్ పెట్టా, నీకు నచ్చితే 1000 రూపాయలు పెట్టి సినిమా తీసుకుంటావు, చూస్తావు, లేదంటే లేదు. ఇంకో 50 రోజుల తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వస్తుంది, శాటిలైట్ రైట్స్ ఉన్నాయి, సంక్రాంతి పండగకో ఇంకో పండగకో సినిమా టీవీలో చూపిస్తారు. టీవీలో ఇంటికి 10 హ్యాపీగా ఆ కేబుల్ కనెక్షన్ కట్టే 400 రూపాయలు నెలకు కట్టుకొని ఆ రోజు పండగ రోజు వచ్చినప్పుడు ఆ సినిమా చూడొచ్చు, తప్పేమీ లేదు. ఆప్షన్ అనేది ప్రేక్షకుడి చేతిలో ఉంది, సినిమా చూడాలా వద్దా అనేటువంటిది. రివ్యూలు పక్కన పడేసేయండి. టికెట్ ప్రైస్ అన్నటువంటి దగ్గర నేను 10 రూపాయలు పెట్టినా అదే ప్రేక్షకుడే, 1000 రూపాయలు పెట్టినా అదే ప్రేక్షకుడే. చూడాలా వద్దా అనేటువంటిది తన దగ్గర ఉన్నటువంటి శక్తి. నా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి కాబట్టి ఈ సినిమా తీయాలి, దీనికి ఇంత అవుతుందని నేను పెట్టాను, తీశాను, ఇందులో ఇంత వర్త్ ఉంది, ఎస్ నేను చూడాలి, దీన్ని నేను ఆనందించాలి అనుకున్నప్పుడు శక్తిని బట్టి సినిమా చూస్తాం, లేదంటే లేదు. ఇది కాయిన్కి ఒక సైడ్. సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి ఏంటి అనే దాని మీద చర్చ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం డెఫినెట్గా. బట్ ప్రభుత్వాలు ఈ డబుల్ స్టాండర్డ్ అనేటువంటి దాన్ని వదిలేయాలి. సినిమా మీద పెత్తనం అనేటువంటిది ప్రభుత్వానికి ఎప్పటికీ ఉండడానికి వీల్లేదు. మేబీ కథాగమనానికి సంబంధించి సెన్సార్ బోర్డు అనేది ఉంది, ఏమన్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయి అనుకున్న దగ్గర దాని మీద ఏమైనా ప్రభుత్వాలు ఆంక్షలు పెట్టవచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే సినిమాల్లో కొన్నింటికి రిలేటెడ్ చేసుకుంటున్నారు కాబట్టి. బట్ అన్నిటి మీద ఆంక్షలు పెడతాము, నిర్మాతను మేము పట్టించుకోవాలి, మాకు అవసరం లేదు, మీ హీరోలకి ఎంతంత రెమ్యునరేషన్లు ఇవి, ఇలాంటి మాటలు మాట్లాడడానికి ప్రభుత్వానికి అసలు హక్కు అనేది లేదు బేసిక్గా. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.